ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండునుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి. ఈరోజు చూడండి, సమాజంలో అవ్వచ్చు, ఈ క్రైస్తవ జీవితంలో అవ్వచ్చు, వరకున్న బాధను బట్టి, వరకున్న పెయిన్ బట్టి, వరకున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ప్రతి మనిషి భయపడుతూ ఉంటాడండి. కొందరికి పరీక్షలు అంటే భయం, ఏమండి, అవునా కాదా? అనారోగ్యం అంటే భయం, కొందరికి మరణం అంటే భయం, ఏమండి, ఇలా అనేక రకాలైన భయాలతో మానవుడు భయపడుతూ ఉంటాడండి. అయితే ఈ వాక్యము ద్వారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, భయపడొద్దు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు భయపడాలండి? మన దేవుడు భయమును తొలగించే దేవుడు అండి. మన దేవుడు మరణ భయాన్ని తొలగించిన దేవుడు, సాతాను తలను చితకు త్రొక్కిన దేవుడు. మన దేవుడు కలవరాన్ని తొలగించే దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మాట్లాడుతూ, ఎందుకు మీరు కలవరపడుచున్నారని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటారండి. కాబట్టి ఏ భయాందోళనకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా భయాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే మన దేవుడు ధైర్యమును అనుగ్రహించే దేవుడు. మన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు. ఒకవేళ అయ్యగారండి, మీకేం తెలుసు, నా బాధ ఇది, నా కష్టం ఇది, నా వ్యాధి ఇది, లేదంటే పిల్లల మాట వినట్లేదు, నా భర్త మాట వినట్లేదు, నేను అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను, అనారోగ్యంతో బాధపడుతున్నాను, సమస్యలతో ఉన్నాను, మరి భయం అనేది మేము కలిగి ఉంటాం కదా, మీకేం తెలుస్తుంది, మాకున్న బాధ, మాకున్న భయం అని మీరు అనొచ్చు. నిజమే. కానీ మన దేవుడు ఎవరంటే భయపడకుడి అని చెప్తున్న దేవుడు అండి. వాస్తవంగా ఆలోచన చేస్తే యెహోషువ కూడా మోషే చనిపోయిన తర్వాత చాలా భయపడుతున్నాడండి. ఎంతో గొప్ప సైన్యాన్ని ఎలా నడిపించాలి, ఏమండి, మా గురువుగారు మోషే గారు చనిపోయారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని భయపడుతూ ఉన్నాడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటానండి. ఏమండి, అక్కడ మోషేకు తోడై ఉన్న దేవుడు, అక్కడ యెహోషువకు తోడై ఉన్న దేవుడు మనందరికీ తోడై ఉన్నాడనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. ఇక్కడ మరొక మాట చూస్తున్నాండి, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఆయన మనకు సహాయం చేసే దేవుడండి. మన భయము నుండి విడుదల కలిగించి మనకు సహాయం చేసే దేవుడండి. ఆయన సహాయకుడు, ఆయన సహాయకుడండి. నీ యొక్క కష్టములలో నీకు సహాయము చేసి నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడని మర్చిపోకూడదండి. ఇంకో మాట కూడా చూస్తున్నాం, భయపడొద్దు, అలాగే నీకు నేను సహాయము చేస్తాను. భయపడొద్దు, నీకు నేను సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఏవండి, ఎవరున్నారండి? మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరున్నారండి? అందుకని అంటారు కదా, ఇదిగో ఒక అద్భుతమైన యూనివర్సల్ కాల్ అండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ కన్నీటితో ఉన్నా, అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, ఏమండి, ఇంకా నేను బయటికి రాలేను, ఈ సమస్య నుండి నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని నువ్వు బాధపడొద్దు. ఖచ్చితంగా ఆయన చేతులు ఎన్నడూ కొరచ కాలేదు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదండి. కాబట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. అటు రీతిగా ఆ సహాయకర్త, లేదంటే ఆ సహాయకుడు నీకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించి, నీ భయాన్ని తొలగించి, మీకు ఆనందము, సంతోషము, సౌభాగ్యమును కలిగించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. అయ్యా, నువ్వు సహాయం చేసే దేవుడు అని, అయ్యా, నువ్వు భయపడొద్దని మాకు చెప్తూ ఉన్నారయ్యా. కాబట్టి నా ప్రభా, వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో వారు ఏ విషయాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి వారు భయపడుతున్నారో, హృదయ అంతరంగాలు నెరిగిన దేవుడు ప్రభా, వారి బాధ నుండి, వారి భయము నుండి, వారి కష్టము నుంచి మీరు విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, అవమానంలో ఉన్న వారికి విడుదల కలిగించండి. అనారోగ్యాలతో బాధపడి మంచాన్న పడిన వారిని లేవనెత్తండి అయ్యా. హాస్పిటల్లో వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని ముట్టండి నాయన. అనేక రకాలైన సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న వారిని అయా విడుదల కలిగించండి అయ్యా. అలాగే నా ప్రభా,
చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. యవనస్తుల్ని మార్గులు నడిపించండి దేవా. కూలి పనులు చేసుకునే వారిని, ఉద్యోగాలు చేసుకునే వారిని కూడా దీవించండి నాయన. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్న కుటుంబాల మధ్య సమాధానాన్ని కలగజేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం కలగజేయండి అయ్యా. అయ్యా, ఎవరైతే చేతబడి, చిల్లంగి, బాణావతి, శుద్రశక్తులతో బాధపడుతున్నారో వారికి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందము, సంతోషము, సౌభాగ్యమును అనుగ్రహించండి. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, శుభకార్యాలు చేసుకుంటున్న వారి కుటుంబాలను కూడా మీరు దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, మా నాయకులను, అధికారులను కూడా దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ ఉదయకాలమైన దేవుని వాక్యాన్ని వింటున్న ఈ యొక్క కార్యక్రమాల ద్వారా వారు దీవించబడినట్లుగా మీరే సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.